తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంచిర్యాలలో ఆయిల్ ప్యాకెట్ కోసం కారులో వెళ్లిన మహిళ. ఆ రోజు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొద్దామని బయటికి వెళ్ళింది సార్. ఆ రోజు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొద్దామని షాప్ దగ్గరికి బాబుని తీసుకొని వెళ్ళింది. మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. కట్ చేస్తే కరీంనగర్ జాతీయ రహదారిపై శవమై తేలిన మృతురాలు మమత కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే మమత ప్రాణం తీసినట్లుగా తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం కారులో ఎక్కించుకుని రాత్రి వరకు తిప్పుతూ కత్తితో పొడిచి నైలాన్ తాడుతో గొంతు బిగించి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గత వారం రోజుల క్రితం కరీంనగర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తుల్లో భాగంగా మృతురాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మమతగా గుర్తించారు. అయితే ఆమె ఒంటిపై గాయాలుండడంతో ఎవరో హత్య చేసి పడేసినట్లుగా పోలీసులు నిర్ధారించుకుని ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే మమత తన భర్తతో విభేదాల కారణంగా కొన్ని రోజుల నుంచి బంధువుల వద్ద ఉంటున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేశారు. అయితే స్థానిక సీసీ ఫుటేజ్ లో కారులో ఓ మహిళ బాలుడితో ఎక్కడికో వెళ్తున్న దృశ్యాలు గుర్తించిన పోలీసులు ఆ కార్ ఎవరిది, ఆమె అందులో ఎందుకు వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఇక బెల్లంపల్లి కాశీపేటకు చెందిన మమత తన కొడుకు ధృవతో కలిసి జనవరి 27న కారులో బయలుదేరింది. అయితే అదే రోజు సాయంత్రం కొండనపల్లి శివారులో చనిపోయి కనిపించింది. మమత కొడుకు 4 ఏళ్ల ధృవ కనిపించలేదు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే నిందితులు పరారైన కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా చెన్నైలోని ఒక లాడ్జ్ లో ధృవను క్షేమంగా అతడి నానమ్మకు అప్పగించారు. అనంతరం నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తమకు లభించిన ఆధారాలతో మమత మర్డర్ కు వివాహితర సంబంధమే కారణమని నిర్ధారించారు. భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఒక సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేసేటువంటి వ్యక్తితోని పరిచయం ఏర్పడిన తర్వాత అతనితోని ఎక్కువ క్లోజ్నెస్ నుండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ తన యొక్క ఆర్థిక ప్రయోజనాలన్నీ, జీతం కానీ ఇతరత్ర ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా మమతకి చెందిస్తూ మమతను ఒక తన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం వలన అదే ఇంట్లో తనకు ఉన్నటువంటి పెళ్లి కాకుండా ఇంకో ఉన్నటువంటి ఒక అక్క అయినటువంటి కుర్మల్ల నర్మద రఘు కలిసి క్లియర్గా ఆలోచించింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం మమతను ఇక చంపేయాలి, లేకపోతే తను బతుకుంటే ఖచ్చితంగా మన తమ్ముడు మనకు దక్కడు, నా జీవితము పరోక్షంగా నీ జీవితం అంటే రఘు జీవితము మరియు నా తమ్ముడు భాస్కర్ జీవితం కూడా ఇబ్బందుల పాలే అవకాశం ఉందని చెప్పగా వెంటనే రఘు ఏం చేస్తాడు, తనకి ఇంటర్మీడియట్ లో స్నేహితుడైనటువంటి వేలుపుల కళ్యాణ్, ఈ క్రైమ్ లో అటువంటి అత్యంత ప్రధాన నిందితుడు వేలుపుల కళ్యాణ్ ను రఘు అనేటటువంటి ఇతను అప్రోచ్ కావడం జరిగింది. మమత తన భర్తతో దూరంగా ఉంటూ సింగరేణి ఉద్యోగి భాస్కర్ తో సహజీవనం చేస్తున్నట్లుగా తెలిపారు. మమతకు అడ్డగోలుగా డబ్బులు ఇవ్వడంతో పాటు ఖర్చు చేస్తున్నాడని భాస్కర్ కుటుంబం మమతపై కోపం పెంచుకుంది. దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులే 5 లక్షల సుపారీ ఇచ్చి మమతను చంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ లో చదువుకున్న తర్వాత ఈ అవారా తిరగడము, చిన్న బయట సెటిల్మెంట్ చేయడము, ఇల్లీగల్ పనులు చేయడంలో బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కనబడ్డది. అక్కడ రఘు నర్మద అతన్ని కలవడం జరిగింది. ఈ పథకం ప్రకారం దాదాపు ఒక 1 నెల రోజుల ముందు అతను కలవడం జరిగింది. డిసెంబర్ నెలలో ఆ విధంగా కలిసినప్పుడు అతను ఏం ఓకే అండి నేను తను చంపేస్తాను, నాకు 8 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. 8 లక్షల రూపాయల భాగంగా వాళ్ళు 5 లక్షల రూపాయలకు డీల్ మాట్లాడుకున్నారు. సుపారీ కిల్లర్ కళ్యాణ్ భాస్కర్ తండ్రి, భాస్కర్ సోదరి రఘును అరెస్టు చేశారు.